నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను స్వీటీ. తన జన్మదినాన్ని పురస్కరించుకుని మే 16వ తేదీన వివాహం చేసుకునే జంటలకు 80,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ తెలిపారు. వివాహ పారితోషికం అందుకునే వారి కొరకు అప్లికేషన్లు అందుబాటులో ఉంచిన కార్యాలయాన్ని మౌర్య నందు ఆయన ఈరోజు ప్రారంభించారు. తన జన్మదినాన్ని పురస్కరించుకుని మే 16వ తేదీన వివాహం చేసుకునే జంటలకు 80,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ తెలిపారు. వివాహ పారితోషికం అందుకునేవారు అప్లికేషన్లు అందుబాటులో ఉంచామని కార్యాలయాన్ని మౌర్య నందు ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ తన జన్మదినం సందర్భంగా గత 30 సంవత్సరాలుగా సామూహిక వివాహాలు నిర్వహిస్తూ వస్తున్నామని, భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమం కొనసాగిస్తామని అన్నారు. వివాహం చేసుకునే వధూవరులలో ఒకరు కర్నూలు నియోజకవర్గ పరిధిలో కానీ లేక పంచలింగాల, ఈ తాండ్రపాడు, గొందిపర్ల, పూలతోట, దేవమాడ, దొడ్డిపాడు గ్రామాలకు చెందిన వారే ఉండాలని అన్నారు. అన్ని కులాల వారు మరియు ముస్లిం, క్రైస్తవులు కూడా వివాహాలు చేసుకుని పారితోషికం పొందటానికి అర్హులేనని ఆయన తెలిపారు. పారితోషికానికి దరఖాస్తు చేసుకునేవారు తమకు ఎటువంటి దురలవాట్లు లేవని, భవిష్యత్తులో చెడు అలవాట్లకు బానిసలు కామని డిక్లరేషన్ ఇవ్వవలసి ఉంటుందని టీజీ పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వధూవరులు ఇరువురు మేజర్లై ఉండాలని, వారికి నగదు పారితోషికంతో పాటు తాలిబొట్టు, కాలిమెట్టలు, పట్టు వస్త్రాలు అందజేస్తామని టీజీ వెంకటేష్ తెలిపారు. కార్యక్రమంలో దోసెట్టి శ్రీనివాసులు, వాయగండ్ల సుబ్బారావు, కె రామస్వామి, శ్రీకాంత్, బాలయ్య, పాల్రాజ్, హర్షవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 16 మే నా పుట్టినరోజు పురస్కరించుకొని గత 30 సంవత్సరాలుగా అన్ని మతాలు, అన్ని కులాల వారికి పాల్గొన్న, ఆ రోజు పెళ్ళిళ్ళు చేసుకున్న వారికి ఈ ప్రాంతంలో ఇప్పుడు కూడా ఈ 16 మే దంపతులకు సుమారు 80,000 రూపాయలు వారికి క్యాష్ రూపేణా, మరి పట్టు వస్త్రములు, బంగారు తాలిబొట్టు ఇవంతా ఇవ్వటం జరుగుతుంది. సో మిత్రులారా, సోదరులారా, సోదరిమణులారా, ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా, లేకపోతే మీ కుటుంబంలో ఎవరైనా ఉన్నా, ఆ రోజు పెళ్ళిళ్ళు చేసుకుంటే మీకు ఫైనాన్షియల్గా హెల్ప్ కావాలనుకున్న వాళ్ళు మా ఆఫీస్ ఇక్కడే ఓపెన్ చేసాం. ఇప్పుడు దాంట్లో అప్రోచ్ కావచ్చు. రాయలసీమ హక్కుల ఐక్య వేదిక ఆఫీసు, ఇక్కడ అందరూ ఉంటారు. వాళ్ళు ఎన్రోల్ చేసుకుంటారు. కొన్ని కండిషన్స్ ఉన్నది. ఏమంటే వాళ్ళు సిగరెట్లు కానీ తాగటం కానీ దురలవాట్లు ఉండరాదు. అలాగే వారు మేజర్ అయి ఉండాలి. ఆధార్ కార్డు ఇవ్వాలి. ఈ ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా ఎన్రోల్ చేసుకోవటం, వారికి ఆ పారితోషికం ఆ రోజు ఇవ్వటము, పట్టు వస్త్రాలు లేకపోతే బంగారుది తాలిబొట్టు అన్నీ ఇవ్వటం జరుగుతుంది. సో ఆనవాయితీగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని మేము చేస్తున్నది అది కంటిన్యూ అవుతుందని మా ప్రజలకు తెలియజేయటం. భవన ఖాళీ స్థలాలు యజమానులు సత్వరమే ఆస్తి పన్నులు చెల్లించి 5% పన్ను రాయితీ పొందగలరని నగరపాలక కమిషనర్ ఎస్ రవీంద్రబాబు పన్నుదారులకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన నగరపాలక కార్యాలయంలోని పన్ను వసూలు కేంద్రాన్ని పరిశీలించారు. పన్ను చెల్లింపుదారులతో మాట్లాడి సదుపాయాల కల్పనపై ఆరా తీశారు. ఆస్తి పన్నుపై 5% రాయితీ సద్వినియోగం చేసుకోండని పన్నుదారులకు కమిషనర్ ఎస్ రవీంద్రబాబు విజ్ఞప్తి చేశారు. నగరపాలక కార్యాలయంలో పన్ను వసూలు కేంద్రం పరిశీలన భవన ఖాళీ స్థలాల యజమానులు సత్వరమే ఆస్తి పన్నులు చెల్లించి 5% పన్ను రాయితీ పొందగలరని నగరపాలక కమిషనర్ ఎస్ రవీంద్రబాబు పన్నుదారులకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన నగరపాలక కార్యాలయంలోని పన్ను వసూలు కేంద్రాన్ని పరిశీలించారు. పన్ను చెల్లింపుదారులతో మాట్లాడి సదుపాయాల కల్పనపై ఆరా తీశారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ ఈ నెల 4 రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 267 జారీ చేసిందని, దాని ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ 30 లోపు నగరంలోని భవనాలు, ఖాళీ స్థలం పన్నులను చెల్లించిన వారికి 5% రాయితీ వర్తిస్తుందని వెల్లడించారు. ఆన్లైన్లో సోమవారం డిమాండ్ జనరేట్ చేయగా 2 రోజుల్లోనే పన్నుదారులు 2.5 కోట్ల రూపాయల పన్నులు చెల్లించడం హర్షణీయమని అన్నారు. త్వరలో నగరంలో మరో 3 ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజలు ఆన్లైన్లో సైతం పన్నులను చెల్లించవచ్చని, ఆస్తి పన్నుతో పాటు ప్రజలు తాగునీటి కుళాయి ఛార్జీలను సైతం
చెల్లించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. గత ఆర్థిక సంవత్సరంలో పన్నులు చెల్లించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, వారికి తాగునీటి సరఫరా నిలిపివేస్తామని హెచ్చరించారు. సకల సౌకర్యాలు కల్పిస్తున్న నగరపాలక సంస్థకు ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలని కమిషనర్ కోరారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఆర్జీవి కృష్ణ, మేనేజర్ ఎన్ చిన్నరాముడు, ఆర్ఓ జునైద్ తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఇంటి పన్నుల చెల్లింపుల విషయంలో ఈ నెల మరొక గొప్ప అవకాశం ఇచ్చారు. ఎవరైతే ఇంటి పన్నులు బిల్లు రాగానే ముందుగానే చెల్లిస్తారో, బిల్లు వాళ్ళ ఇంటికి చేరినా చేరకపోయినా కూడా ఆన్లైన్లో చూసుకొని వాళ్ళ డిమాండ్, కరెంట్ ఇయర్ డిమాండ్ చెల్లింపు చేసినట్లయితే 5% రిబేట్ ఇచ్చే విధంగా జియో నంబర్ 267 ఏప్రిల్ 4వ తేదీన జారీ చేశారు. దీని ప్రకారం ఇప్పటికే నగరంలో ఉంటే చాలామంది ఇళ్ల యజమానులు వచ్చి ఆస్తి పన్ను చెల్లింపులు చేస్తున్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. నిన్న ఒక్కరోజే ఇంటి పన్నులు 1,10,00,000 రూపాయలు జమ అయింది, పేమెంట్ జరుగుతుంది. ఈరోజు కూడా చాలా ఎక్కువ మంది వచ్చి క్యూలో నిలబడి పే చేస్తున్నారు. సో ఈ రద్దీ దృష్టిలో పెట్టుకొని నగరంలో ఇంకొక 3 ప్రాంతాల్లో ఈ కలెక్షన్ కౌంటర్లు కూడా అదనంగా ఏర్పాటు చేస్తున్నాము. కల్లూరు వార్డ్ ఆఫీస్ దగ్గర ఒకటి, మమతానగర్ ఏరియాలో ఒకటి, అదేవిధంగా సి క్యాంప్ రైతు బజార్ దగ్గర మరొకటి. ఈ 3 అదనపు కౌంటర్లు కూడా ఉంటాయి. ఆ సమీప ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు అక్కడికి వెళ్ళి కూడా పేమెంట్ చేయవచ్చును. ఇది కాకుండా మీకు దగ్గరలో ఉన్న సచివాలయంలో కూడా, సెక్రటేరియట్లో కూడా మీరు పేమెంట్ చేసుకోవచ్చును. ఆన్లైన్ ద్వారా పేమెంట్, మీకు రసీదు వస్తుంది. అందరూ కూడా దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇంకా మీరు పేమెంట్ చేయాలనుకుంటే కూడా మీరు ఆన్లైన్ ద్వారా వెళ్ళి కూడా, ఆన్లైన్ వర్క్ తెలిసిన వాళ్ళు ఉంటే ఇంటి దగ్గర ఉండే కూడా ఆన్లైన్ పేమెంట్ చేసుకోవచ్చును. సచివాలయం దగ్గర చేసుకోవచ్చును. 3 కేంద్రాల్లో ఏవైతే ఈ ప్రాంతాల్లో పెట్టి అక్కడ చేసుకోవచ్చును. కార్పొరేషన్ మెయిన్ ఆఫీస్లో కూడా అదనపు కౌంటర్లు పెట్టాము. అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ ఇంటి పన్ను బకాయిలు అందరూ కూడా చెల్లించవలసిందిగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా కుళాయి పన్నులు కూడా దయచేసి చెల్లించండి. 5% రిబేట్ ఉందని చెప్పి ఇంటి పన్ను మాత్రమే చెల్లిస్తున్నారు. ఇది మంచిదే, ఉపయోగించుకోండి. అదే సమయంలో కుళాయి పన్నులు కూడా చెల్లించాలి. మీరు అందరూ దయచేసి ఆలోచించండి. నెలకి కేవలం 100 రూపాయలు మాత్రమే మనం తీసుకొని నీళ్లు అందిస్తున్నాము. చాలా చిన్న చిన్న మున్సిపాలిటీల్లో కూడా 150 రూపాయలు వసూలు చేస్తున్నారు. కానీ కర్నూలు నగరం చాలా తక్కువ రేటుకి మనం నెలకి ఇంటిల్లిపాది వాడుకునేటువంటి త్రాగునీటి అవసరాలు తీర్చుకోవడానికి, ఇంటి అవసరాలు తీర్చుకోవడానికి అన్నింటిని దృష్టిలో పెట్టుకొని మనం వసూలు చేసేది కేవలం 100 రూపాయలు కుళాయి పన్ను. మరి అది చెల్లించడానికి కూడా చాలా మంది బకాయి పడుతున్నారు. దయచేసి అందరూ కూడా కుళాయి పన్ను చెల్లించండి. మనం కేబుల్ కనెక్షన్కి నెలకు 300 నుంచి 350 కడుతున్నాం. ఇంటర్నెట్ కనెక్షన్లకు వాడుకుంటున్నాం. ఎన్నో ఇతర అవసరాలకి చాలా ఖర్చు పెడుతున్నారు. కానీ మన దైనందిన జీవితానికి ముఖ్య అవసరమైనటువంటి నీటిని వాడుకుంటూ నీటి నిమిత్తం చెల్లించవలసిన కనీసం 100 రూపాయలు కూడా కార్పొరేషన్ చెల్లించకపోవటం అనేటువంటిది చాలా చాలా శోచనీయము. దయచేసి మీరందరూ పన్నులు సకాలం చెల్లిస్తే ఇంకా నీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరిచి ఇంకా మంచి మీకు సర్వీస్ ఇవ్వడానికి, సకాలంలో ఎక్కడ ఆటంకం లేకుండా నీటి సరఫరా చేయడానికి అవకాశం ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోండి. కుళాయి పన్ను బకాయిలు లేకుండా అందరూ సత్వరమే చెల్లించండి. ఈ బకాయిలు ఉంటే కార్పొరేషన్ కూడా వాటి నిర్వహణ చేయడం కష్టమవుతుంది. ఎందుకంటే మీకు ఈ నీళ్లు సరఫరా చేయాలంటే మోటార్లు ఇవన్నీ కూడా రన్నింగ్లో ఉండాలంటే వాటికి కరెంటు బిల్లులు కట్టాలి, అదేవిధంగా జీతభత్యాలు చెల్లించాలి, మోటార్లు రిపేర్లు వస్తుంటాయి, పైప్ లైన్ రిపేర్లు వస్తుంటాయి. వీటన్నింటి నిమిత్తం చాలా ఖర్చు ఉంటుంది. కరెంటు బిల్లులు, మెటీరియల్ కొనుగోళ్లు, వీటన్నింటికి. సో వాటన్నింటినీ మరి చెల్లించడం ఆలస్యం అయితే సరఫరా కూడా ఆటంకం ఏర్పడుద్ది. మీకు సకాలంలో నీటి సరఫరా జరగాలంటే మీరు చెల్లించవలసినటువంటి కుళాయి బకాయి లేకుండా కుళాయి ఛార్జీలు పూర్తి స్థాయిలో చెల్లించవలసిందిగా మనం చేస్తున్నాము. ఎవరైతే ఎక్కువ కాలం బకాయిలు పెట్టారో, ఎక్కువ అమౌంట్ బకాయిలు ఉన్నారో అటువంటి వారికి నీటి సరఫరా నిలిచిపోతుంది. ఇది కూడా గమనించి అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి రాకుండా ముందే మీ బకాయిలందరినీ కూడా చెల్లించవలసిందిగా మనం చేస్తాం. కర్నూలులోని వీకేర్ క్లినిక్ ముందు ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. వీకేర్ స్కిన్ క్లినిక్ ను ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారని, వెంటనే వైద్య అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వారు నినాదాలు చేశారు.
కర్నూలులోని వీకేర్ స్కిన్ క్లినిక్ ముందు ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. వీకేర్ స్కిన్ క్లినిక్ను ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారని, వెంటనే వైద్యాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వారు నినాదాలు చేశారు. చర్మ సమస్యలపై వచ్చిన వారికి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారని, అయినా సమస్యలు పరిష్కారం కావటం లేదని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు ఆరోపించారు. ఓ పేషెంట్ నుంచి దాదాపు 40,000 రూపాయలు ప్యాకేజీ మాట్లాడుకొని చికిత్స చేసినంత వరకు డబ్బులు పట్టుకుని మిగిలినవి వెనక్కి ఇవ్వాలని కోరినా యాజమాన్యం ఇవ్వటం లేదని వారు తెలిపారు. ఇప్పటికైనా వీకేర్ క్లినిక్ యాజమాన్యం స్పందించి బాధితుడికి డబ్బులు తిరిగి ఇవ్వాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని వారు హెచ్చరించారు. వీకేర్ హెయిర్ అండ్ స్కిన్ సెంటర్ పేరుతో ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే స్కిన్కి సంబంధించినటువంటి వైద్యం చేస్తూ ఉన్నారు. దీనిపైన డిఎంఎన్హెచ్ఓ గారికి వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ లేజర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారంటే, చర్మానికి సంబంధించినటువంటి డాక్టర్ ఉన్నారంటే కంపల్సరీ డిఎంఎన్హెచ్ఓ నుంచి ఆఫీస్ నుంచి అనుమతులు ఉండాలని చెప్పేసి నిబంధనలు ఉన్నప్పటికీ గత 3 సంవత్సరాలుగా ఇక్కడ వీకేర్ సెంటర్ నిర్వహిస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు కూడా తీసుకోలేదు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఏం చేస్తూ ఉన్నారని చెప్పేసి మేము ఏ వైపుగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వీకేర్ సెంటర్ వైద్యం చేయడమే కాకుండా పేద మధ్యతరగతి ప్రజల నుంచి ఒకవేళ వాళ్ళు డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ ఈఎంఐల పేరుతో వారికి మాయ మాటలు చెప్పి ఈఎంఐలు మేమే కట్టిస్తామని చెప్పేసి మరో బైజూస్ సంస్థలాగా రాష్ట్ర ప్రజలను, జిల్లా ప్రజలను అప్పులలో నెట్టివేసే విధంగా వీకేర్ సెంటర్ ప్రవర్తిస్తూ ఉంది. అదేవిధంగా 3 రోజుల కిందట యాసిన్ పాషా అనేటువంటి ఒక కస్టమరు స్కిన్కి సంబంధించి చిన్న డిసీజ్తో ఇక్కడికి వస్తే మొదట 92,000 రూపాయలు ప్యాకేజ్ చెప్పారు. 90,000 రూపాయలు మేము కట్టలేమని చెప్పేసి అతను వస్తూ ఉంటే మరీ పైకి తీసుకెళ్ళి ఈరోజు ఆఫర్ ఉంది, మీకు 40,000 రూపాయలకే మేము ఇస్తామని చెప్పేసి 40,000 రూపాయలు 6 సార్లు మీకు వైద్యం చేస్తామని చెప్పేసి చెప్పారు. సరే 40,000 కట్టి ఒకసారి వైద్యం తీసుకున్న తర్వాత అతనికి సైడ్ ఎఫెక్ట్ అంటే తలవాసి మొత్తం తలనొప్పి ఎక్కువ రావడంతో నాకు వద్దని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. దాంతోపాటుగా అతనికి 2 సంవత్సరాల కింద యాక్సిడెంట్ జరిగిందని చెప్పేసి ఆ పాత రిపోర్ట్లు తీసుకొని పాత డాక్టర్ దగ్గరికి వెళ్తే మీరు లేజర్ ట్రీట్మెంట్ తీసుకోవద్దని చెప్పేసి అతని సలహా మేరకు మాకు ఈ విధంగా డాక్టర్లు లేజర్ చికిత్స వద్దంటున్నారు కాబట్టి మీరు ఒకసారి వైద్యం చేశారు, మేము 40,000 రూపాయలు డబ్బులు కట్టాము, మీకు ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చు పట్టుకొని మిగతా డబ్బులు మాకు ఏంటి అని చెప్పేసి చెప్తే రూల్స్ ప్రకారం ఆ విధంగా ఒప్పుకోవు, మీరు మొత్తం వైద్యం చేయించుకోవాల్సిందే, లేదంటే 1 రూపాయి కూడా డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వీకేర్ సెంటర్ వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే మీరు చనిపోయినా పర్వాలేదు కానీ మాకు ఇచ్చేటువంటి డబ్బులు మాత్రం మేము ఇవ్వమనే విధంగా వీకేర్ సెంటర్ వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. కాబట్టి బాధితుల తరఫున అఖిల భారతీయ యువజన సమైక్య ఏఐవైఎఫ్గా మేము ఇక్కడ ఆందోళన చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రభుత్వ అనుమతి లేనటువంటి వీకేర్ సెంటర్ను వెంటనే సీజ్ చేయడంతో పాటు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ వారు కట్టినటువంటి డబ్బులు తిరిగి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏఐవైఎఫ్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయినా ఈరోజు కర్నూలులో ఆందోళన చేస్తూ ఉన్నాం. వాళ్ళు కానీ ఆలోచన మార్చుకొని కస్టమర్లకు న్యాయం చేయకపోతే మాత్రం ఏఐవైఎఫ్ రాష్ట్ర కమిటీ కూడా అవసరమైతే రాష్ట్ర వ్యాప్త ఆందోళన కూడా చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇరిగేషన్ మంత్రి కర్నూలు జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా ఉండడం సంతోషించే విషయమని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. DDRC సమావేశంలో ఇన్ఛార్జి మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి ఆయన పాల్గొన్నారు. వ్యవసాయం ఎందుకంటే విడిపోయినటువంటి యొక్క నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వ్యవసాయం అనేది అత్యంత కీలకం. వ్యవసాయాన్ని రక్షించుకోవాలి, రైతుల్ని కాపాడుకోవాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అందుకే ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ గతంలో మరి తిత్లీ తుఫాన్ వచ్చినప్పుడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 20,000 హెక్టార్కి ఇస్తే మరి తర్వాత అది 25,000, 30,000 ఖర్చులు పెరిగినటువంటి దానికి అనుగుణంగా ఇన్పుట్ సబ్సిడీ పెరుగుతుందని గత ప్రభుత్వంలో రైతులు ఆశిస్తే దానికి భిన్నంగా ప్రభుత్వం రివర్స్ చేసి 20,000ని 16,000కి తగ్గించి గత పాలన మోసం దగా చేస్తే మళ్ళీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 25,000 రూపాయలకి హెక్టార్కి ఇన్పుట్ సబ్సిడీని పెంచినటువంటి ఘనత ఈరోజు ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఇన్సూరెన్స్ని కట్టడం మర్చిపోయారు. ఇన్సూరెన్స్ని కట్టడం మర్చిపోవడం అని అంటే రైతును మర్చిపోవడమే. ఆ రోజు కూడా శాసనసభలో నేను కూడా చూశాను. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఫ్లోర్ మీద కూర్చుని నిరసన వ్యక్తం చేస్తే
ఆ రోజు రాత్రి 11 గంటలకి ఇన్సూరెన్స్ కట్టినటువంటి పరిస్థితి, దుస్థితి గత పాలనలో ఉన్నటువంటి స్థితి. అదేవిధంగా గత 5 సంవత్సరాల పాలనలో యాంత్రీకరణ అనే మాటే మర్చిపోయారు. కనీసం ఒక బరకం ముక్క కూడా సబ్సిడీ మీద ఇవ్వనటువంటి పాలనలో ఉంటే, మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వరి నాట్ల యంత్రాలు కానీ, కోత యంత్రాలు కానీ, ఏదైతే మరి ట్రాక్టర్లు కానీ, కృషి ట్రాక్టర్లు కానీ, ఆయిల్ ఇంజిన్స్ కానీ అన్నీ కూడా ఈవేళ మళ్ళీ సబ్సిడీ మీద ఇస్తూ, హెల్త్ కార్డులు కూడా పెట్టుబడులు తగ్గించాలి, దిగుబడులు పెంచాలని హెల్త్ కార్డులు ఇవ్వడం కానీ, ఇట్లా వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. ఏదైతే గిట్టుబాటు ధరలు అందించేటువంటి విషయంలో మరి ఈ యొక్క మార్కెట్ అప్ అండ్ డౌన్స్ కానీ, ఎగుమతులు దిగుమతుల ప్రభావం వల్ల కొన్ని పంటలకు మరి ఆ ధర లభించేటువంటి విషయంలో కూడా ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా కలగజేసుకుని ఇప్పుడే చూసాం. ఏదైతే మిర్చి పంటకు మరి యొక్క మద్దతు ధర రైతుకి లభించినటువంటి స్థితిలో మరి చంద్రబాబు నాయుడు గారు మరి స్వయంగా ఆయన ఢిల్లీ వెళ్ళి మరి యొక్క వ్యవసాయ శాఖ మంత్రిని కూడా కలిసి ఆ మిర్చి పంటకి మద్దతు ధర అందించేటువంటి విషయంలో ముఖ్యమంత్రి గారు మరి ఆయన చేసిన కృషి కానీ. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, గతంలో కూడా 5 సంవత్సరాలు ఇటువంటి పరిస్థితి వస్తే ఆనాటి ముఖ్యమంత్రి కనీసం ఆ తాడేపల్లి రాజప్రసాదం వదిలిపెట్టి ఒక అడుగు ముందుకి బయటకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. కానీ ఈ ప్రభుత్వం ఎప్పుడు రైతాంగానికి ఏ నష్టం ఆ ఇబ్బంది వచ్చినా సరే మరి వెంటనే, ఎందుకంటే నిన్న కూడా చూసాం ఆక్వా రంగానికి మరి ఏదైతే ఆ యొక్క అమెరికా ట్రంప్ సుంకం విధించడంతో ఆక్వా రంగం దెబ్బతింటుంది అని అంటే అప్పటికప్పుడు కేంద్ర మంత్రితో మాట్లాడటమే కాకుండా నిన్న అచ్చెన్నాయుడు గారు ఆయన ఒక మత్స్యశాఖ ద్వారా రివ్యూ పెట్టడం, నిన్న స్వయంగా ముఖ్యమంత్రి గారు కూడా ఒక రివ్యూ పెట్టడం, అంటే ఇట్లా ఒక రైతాంగానికి చిన్న ఒక ఇబ్బంది వచ్చింది అని అంటే ఇమ్మీడియట్లీ ఈ ప్రభుత్వం స్పందించి ముఖ్యమంత్రి దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి కింద శాఖల వరకు కూడా మరి ఆ యొక్క సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్న విషయం. ఇప్పుడే కలెక్టర్ గారితో కూడా డిస్కషన్ చేస్తే మన కర్నూలు అంటే ఉల్లి అంటే కర్నూలు, మరి అటువంటిది ఈ సంవత్సరం 5,000 రూపాయల వరకు కూడా మరి ఈవేళ ధర లభించినటువంటి పరిస్థితి కూడా ఒక్కొక్క రోజు మరి ఉల్లిలో ఉన్నటువంటి పరిస్థితి. ఇటువంటి మార్కెట్ ఒడిదుడుకుల్ని కూడా తట్టుకుని రైతుల్ని కాపాడుకునేటువంటి విధంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అనే విషయాన్ని కూడా మీ ద్వారా కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదే ప్రతి వర్షపు నీటి బిందువును కూడా ఒడిసిపట్టి నిల్వ చేసుకోవాలని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో ఆయన ఆలోచన ప్రకారం మేము పనిచేస్తాం. కాబట్టి ఈవేళ రాయలసీమలో ఉన్నటువంటి రిజర్వాయర్లు అంటే నేను ఇప్పుడే చూసా, ఈ జిల్లాలో మరి దగ్గర మరి ఏదైతే 153 టీఎంసీల నీరు మనం ఇక్కడ నిల్వ చేసుకునేటువంటి శక్తి ఉంటే మరి అందులో ఇప్పుడుకి 73 టీఎంసీలు, అంటే ఇది ఏప్రిల్ 8వ తారీఖు, అంటే ఏప్రిల్ 8వ తారీఖు కూడా 73 టీఎంసీస్ నీరు ఈవేళ రాయలసీమలో రిజర్వాయర్లో నిల్వ ఉంది. అంటే ఇంకా ఈ యొక్క 5-6 నెలలు వాడుకోగా కూడా ఇంకా 44% ఈవేళ మనకి జలాశయాల్లో నిల్వ ఉన్నటువంటి పరిస్థితి రిజర్వాయర్లో. నేను కూడా చూసా లాస్ట్ ఇయర్ అయితే ఓన్లీ ఈ టైంకి 35, అంటే ఇప్పుడున్నటువంటి నీటిలో సగమే, అంటే 22% మాత్రమే లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఎంత ఇంప్రూవ్మెంట్ చేశాము అంటే ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళడం వల్ల ఇది సాధ్యమైంది. ఎందుకు ఈ మాట, ఇది కూడా ఇప్పుడు మన హెచ్ఎన్ఎస్ఎస్ కూడా చూస్తే 7.05 టీఎంసీ కెపాసిటీ రిజర్వాయర్స్, ఇప్పటికి చూస్తే 4.79 టీఎంసీలు, ఇప్పటికి కూడా మనకి 67% ఇవాళ హెచ్ఎన్ఎస్ఎస్ రిజర్వాయర్లో కూడా నీరుంది. నుంచి గ్రామీణ ప్రాంతంలో రోడ్లు ఏదైతే మరి పంచాయతీరాజ్ ఏదైతే చెప్పారో అవన్నీ కూడా 100% కూడా పూర్తి చేసి మరి ఫస్ట్ ప్లేస్లో ఇవాళ కర్నూలు పల్లి పండుగలో మరి ఉన్నటువంటి విషయం. ఈ రకంగా ప్రతి విషయంలోనూ కూడా మరి అధికారుల సహకారంతో కూడా ముందుకు వెళ్తూ ఉన్నాం. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో కూడా మరి కర్నూలుకి ఇంకా ఇతరత్ర అంటే ఇటు వ్యవసాయము, ఇరిగేషన్ వీటితో పాటుగా మరి ఏదైతే పారిశ్రామికంగా కూడా మరి ఇక్కడ మన భరత్ గారు కూడా ఉన్నారు. ఖచ్చితంగా రేపు మళ్ళీ మరి ఏదైతే ఈ హార్టికల్చర్ హబ్గా కానీ, అదేవిధంగా ఈ డ్రోన్స్కి దీనికి ఒక కేంద్రంగా కానీ ఇట్లా ప్రతి విషయంలోనూ కూడా కర్నూలుకి ప్రాధాన్యతనిచ్చి ముందుకెళ్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటాం. మన కర్నూలు డిస్ట్రిక్ట్లో వీ హ్యావ్ ఎ డెడ్లీ కాంబినేషన్ అండి. ఒకటేమంటే ఇరిగేషన్ మినిస్టర్ గారు మాకు ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉండడం, ఇంకోటి నా పోర్ట్ఫోలియో వచ్చి ఇండస్ట్రీకి సంబంధించిన పోర్ట్ఫోలియో. సో మోస్ట్ క్రూషియల్, రెండు కూడా చాలా క్రూషియల్ థింగ్స్ ఫర్ కర్నూలు డిస్ట్రిక్ట్. సో మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు చెప్పినట్లు ఏవైతే డిస్కషన్స్ అన్నీ చేశారో ప్రతి ఒక్కటి నోట్ చేసుకోవడం జరిగింది, డెసిషన్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా నెరవేరుస్తారని చెప్పి ఆశిస్తున్నా. అలాగే ఇండస్ట్రీస్ కూడా బాగా గ్రోత్ ఇవ్వాలని చెప్పి వీ హ్యావ్ బీన్ వర్కింగ్ అవుట్.
ఈ మధ్యనే 2-3 ప్రాజెక్ట్స్ కూడా వచ్చారు. నేను కలెక్టర్ గారితో కూడా కంటిన్యూస్ డిస్కస్ చేస్తూ ఉన్నా. అవి కూడా కంప్లీట్ చేస్తే ఒక పక్క ఇరిగేషన్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ అన్నీ కంప్లీట్ చేసి ఇట్లా ఇండస్ట్రీస్ది కూడా బాగా అయిందనుకోండి, ఇక్కడ కర్నూలు డిస్ట్రిక్ట్లో ఇక్కడ నుంచి వలసలు పోయేది కూడా తగ్గిపోయి ఇక్కడే నివసించేదానికి అవకాశం ఉంటుంది, సంపద కూడా ఇక్కడ పెరిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి హోప్ఫుల్లీ ఇట్ విల్ బి డన్ అండి. థ్యాంక్ యూ. బుధవారం కలెక్టరేట్ నుండి ఉపాధి హామీ, త్రాగునీరు, రీసర్వే, గ్రామ వార్డు సచివాలయాల కార్యకలాపాలు, పీజీఆర్ఎస్ అంశాలపై స్పెషల్ ఆఫీసర్లు, డివిజన్, మండల స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ మీడియా కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ముమ్మరంగా ఉపాధి హామీ పనులను కల్పించి 90% లక్ష్యాన్ని సాధించాలని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుండి ఉపాధి హామీ, త్రాగునీరు, రీసర్వే, గ్రామ వార్డు సచివాలయాల కార్యకలాపాలు, పీజీఆర్ఎస్ అంశాలపై స్పెషల్ ఆఫీసర్లు, డివిజన్, మండల స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో ఉపాధి హామీ పథకం అమలు బాగా జరిగిందని, పనుల కల్పన, మెటీరియల్, కాంపోనెంట్ ఖర్చులో 99% లక్ష్యాలను సాధించామని, అలాగే కూలీలకు సగటు వేతనం 286 రూపాయలు ఇచ్చి రాష్ట్రంలో 2వ స్థానంలో ఉన్నామని, ఎంపీడీఓలు, ఏపీఓలు, డ్వామా సిబ్బంది, పంచాయతీరాజ్ శాఖ అధికారులను అభినందించారు. ఏప్రిల్, మే, జూన్లో వ్యవసాయ పనులు ఉండవు కాబట్టి ఉపాధి హామీ కింద ఈ సమయంలో ఎక్కువగా పనులు కల్పిస్తే కూలీలకు ప్రయోజనం ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు. కాబట్టి ఈ నెలల్లో ముమ్మరంగా పనులు కల్పించి నిర్దేశించిన లక్ష్యంలో 90% సాధించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ వేసవిలో ఫారం పాండ్లు, పశువుల నీటి తొట్టెల నిర్మాణాలు, చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని, ఈ పనులు రైతులకు, ప్రజలకు ఎంతగానో ఉపయోగకరమైన పనులని, అదేవిధంగా పశువుల నీటి తొట్టెల నిర్మాణాలు ఎండాకాలంలో పశు పక్షాదుల దాహార్తి తీర్చేందుకు ఉపయోగపడే మంచి కార్యక్రమాన్ని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో 8,500 ఫారం పాండ్ల నిర్మాణాలు లక్ష్యం కాగా ఇప్పటి వరకు 5,661 నిర్మాణాలకు మంజూరు ఉత్తర్వులు ఇవ్వటం జరిగిందని, ఇందులో 1,268 ప్రోగ్రెస్లో ఉన్నాయని, 437 పూర్తయ్యాయని కలెక్టర్ తెలిపారు. ఆదోని, పెద్ద కడుపూరు, సి పెలగల్, కౌతాళం, మంత్రాలయం, హొళగుంద మండలాలలో ఇంకా శాంక్షన్లు ఎందుకు పెండింగ్ ఉన్నాయని కలెక్టర్ ఎంపీడీఓలను ప్రశ్నించారు. జూన్ నాటికి ఫారం పండ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని చెప్తుంటే ఇంకా శాంక్షన్లు కూడా తీసుకోకపోతే ఎలా అని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వర్షాకాలం మొదలయ్యేలోపు ఫారం పాండ్స్ నిర్మాణాలు ఖచ్చితంగా పూర్తి కావాలని కలెక్టర్ ఆదేశించారు. పశువుల నీటి తొట్టె నిర్మాణాలను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఎంపీడీఓలను ఆదేశించారు. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పెండింగ్లో ఉన్న గోకులంలు పూర్తి చేయటంతో పాటు ఈ ఆర్థిక సంవత్సరం నిర్దేశించిన లక్ష్యాలను కూడా సాధించాలని అన్నారు. త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారని, జిల్లాలో ఎక్కడా త్రాగునీటి సమస్యలు రాకుండా పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రతి మండలంలో త్రాగునీటికి సంబంధించి ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని, ఎక్కడైనా త్రాగునీటి సమస్యలు ఉంటే కంట్రోల్ రూమ్కు తెలిపేలా, అందుకు సంబంధించిన ఫోన్ నంబర్ ప్రజలకు తెలిసేలా విస్తృత ప్రచారం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. చిన్న చిన్న మరమ్మతులు ఉంటే పంచాయతీ నిధులతో చేయాలని, అంతకు మించి అయితే మండల పరిషత్, జిల్లా పరిషత్ నిధులతో రిపేర్లు చేయించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పత్రికల్లో వచ్చిన వార్తలను ప్రస్తావిస్తూ ఆయా మండలాల్లో త్రాగునీటి సమస్యలను పరిష్కరించారా అని ఎంపీడీఓలను, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో ఆరా తీశారు. త్రాగునీటి సమస్యలు రాకుండా డిపిఓ, డివిజనల్ పంచాయతీ అధికారులు, ఈఓ, పిఆర్డీలు, పంచాయతీ సెక్రటరీలు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈలు పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. స్పెషల్ ఆఫీసర్లు కూడా ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు. వాటర్ సోర్స్ ఎక్కడ ఉంది, తగినంత నీరు ఉందా, ఉన్న నీటిని జూన్ చివరి వరకు ఎలా వినియోగించాలి తదితర అంశాలపై సమీక్ష నిర్వహించుకుని ఒక ప్లాన్ తయారు చేసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా నీటి కోసం ప్రజలు రోడ్డు ఎక్కినట్లు వార్తలు వస్తే సీరియస్గా తీసుకుంటామని అన్నారు. గోనెగండ్ల మండలం ఏఈ, ఆర్డబ్ల్యూఎస్
వీడియో కాన్ఫరెన్స్కు హాజరు కాకపోవడంతో షోకాజ్ నోటీస్ జారీ చేయాలని కలెక్టర్ ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీని ఆదేశించారు. రీసర్వే జాగ్రత్తగా చేయాలని, ఎక్కడా తప్పులు జరగకూడదని కలెక్టర్ తహసీల్దార్లను ఆదేశించారు. గతంలో వచ్చిన తప్పులు పునరావృతమైతే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. పీజీఆర్ఎస్కు సంబంధించి ఆయా మండలాల్లో వచ్చిన సమస్యలను సక్రమంగా పరిష్కరించకుండా కలెక్టరేట్కు పంపిస్తున్నారని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. భూ సంబంధిత సమస్యలపై సమీక్ష నిర్వహిస్తామని, అందుకు సంబంధించి రిమార్కులతో నివేదికను సిద్ధంగా ఉంచుకోవాలని కలెక్టర్ తహసీల్దార్లను ఆదేశించారు. రెవెన్యూ అంశాలపై సబ్ కలెక్టర్, ఆర్డీఓలు ప్రతిరోజు తహసీల్దార్లతో సమీక్షలు నిర్వహించుకోవాలని కలెక్టర్ సూచించారు. క్యాస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ రిపోర్ట్ ఇవ్వటంలో జాప్యం చేస్తున్నారని, అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా త్వరితగతిన రిపోర్ట్ ఇవ్వాలని కలెక్టర్ తహసీల్దార్లను ఆదేశించారు. గ్రామ వార్డు సచివాలయాల కార్యకలాపాలకు సంబంధించి మిస్సింగ్ సిటిజన్ హౌస్ హోల్డ్ ఈకేవైసీలను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఎంపీడీఓలను ఆదేశించారు. అదేవిధంగా 0 నుండి 6 ఏళ్ల వయసు పిల్లలకు ఆధార్ నమోదు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అన్ని మండలాల్లో ఆధార్ సెంటర్లను ఏర్పాటు చేసి ఆధార్ నమోదు చేయించాలని, అలాగే బర్త్ సర్టిఫికేట్ లేని వారికి సర్టిఫికేట్ ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆర్డీఓలను ఆదేశించారు. ఈ ప్రక్రియను డ్రైవ్ మోడ్లో నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య మాట్లాడుతూ రీసర్వేకి సంబంధించి గ్రౌండ్ ట్రూతింగ్ పనులు పూర్తి చేసిన వెంటనే సర్టిఫికేట్ పంపాలని తహసీల్దార్లను ఆదేశించారు. అదేవిధంగా మద్దికెర, సి బెలగల్ మండలాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ ఇంకా పెండింగ్ ఉందని, పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా పత్తికొండ, కృష్ణగిరి మండలాలలో వెక్టరైజేషన్ ఇంకా పెండింగ్లో ఉందని, పూర్తి చేసి ఉంటే గూగుల్ షీట్లో అప్లోడ్ చేయాలని జాయింట్ కలెక్టర్ సంబంధిత తహసీల్దార్లను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్లో డిఆర్ఓ వెంకటనారాయణమ్మ, డ్వామా పీడీ వెంకటరమణయ్య, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ నాగేశ్వరరావు, జెడ్పీసీఓ నాసరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇవి వాటి సిటీ న్యూస్. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ కీప్ వాచింగ్ సిటీ న్యూస్.